ఇట్లు పెట్టుకోవచ్చా? ఇట్లా ఇట్లా ఈ లైట్ పెట్టు, ఈ లైట్ పెట్టు. మేడం మేడం కొంచెం ఇట్లే కొంచెం. ఓ సూపర్ మేడం కొంచెం. థ్యాంక్ యూ పిల్లలు అక్కడ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే బెంచ్ కంపేర్డ్ అనేసి ఒక వాళ్ళకి హాస్టల్లోనే రూమ్స్ ఇస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు అయితే రూమ్ ఫెసిలిటీస్ లేకపోతే అక్కడే పనుకునే వాళ్ళు అనమాట. సో అందుకనేసి ఏం చేశారంటే పిల్లలు బరువు మోయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసుకోవచ్చు, స్టడీగా యూజ్ చేసుకోవచ్చు అనేది. Basically what they have to find a solution. And we teach them how to the steps to do Telangana satellite network to all the schools. Now we have been speaking to the government in Vijayawada, SPD and others to offer the same program through satellite TV or any kind of TV to all the schools in Andhra Pradesh. So here we are doing it in a limited scale. సేఫ్టీ సిస్టమ్ మాత్రమే ఇది ఎలా పనిచేస్తుందంటే మహిళలు వాడేటువంటి బ్రాస్లెట్స్ కానీ వాచెస్ కానీ అందులో ఒక ఎమర్జెన్సీ బటన్ లాంటివి పెట్టి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆ బటన్ ఇలా ప్రెస్ చేయగానే పోలీస్ స్టేషన్స్ కి అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కి అలాగే స్ట్రీట్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఎవరికైతే మన We are combining art and science. This is an animal chain. ఇంకొక యాక్టివిటీ మేడం, ఇది రూట్ అబ్జర్వేషన్ అని. పిల్లలు దీంట్లో బయట వెళ్ళి రూట్స్ని ట్విక్స్ని అబ్జర్వ్ చేసి తీసుకుంటారు. దాంట్లో ఏదో ఒక షేప్ ఉంటుంది, ఆ షేప్ని అబ్జర్వ్ చేసి దొరికింది మేడం. తీసుకొని జాయింట్ చేసి ఇలా తయారు చేస్తారు. షోల్డర్ మూమెంట్ లోనే అన్ని చేసుకోవచ్చు అనేసి. బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకొక ఇది కూడా చెప్పారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీంతో మనము ఒక వస్తువుని తాగడానికి కోసమో లేకపోతే కూర్చునడమో ఏదైనా మొబైల్ ఆపరేటింగ్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ అయితే మొబైల్ ఆపరేటింగ్ టెక్స్ట్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. That is the beauty of this one. And it won the national award. And when it ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మాకు మంచి సపోర్ట్ చేసి మోడల్ అనేది మేక్ చేస్తున్నాం. ఇద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరూ మనీ So they won the 25,000 cash award also, appreciation letter, national level, all the English medium high-fi children participated. But they చార్జ్ చేసి వాటి మీద ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో గేమ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తారు మనం లోపల. సో ఇది మనం కరెంట్ పోల్స్కి కానీ లేదా స్ట్రీట్ లైట్ ఏరియాస్కి కానీ తెలుగుదేశం 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 నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ 44వ ఆవిర్భావ దినోత్సవం అది కూడా మన కుప్పంలో గడుపుకోవటం నాకు చాలా సంతోషం. అందరికీ నమస్కారము. నా పేరు తిరుమగల్ ప్రకాష్. నేను కుప్పం మున్సిపాలిటీ ఉమెన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మేడం 4వ రోజు పర్యటన మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే సారు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చే కయ్యలేదు. 175 నియోజకవర్గం చూడాలనేసి మేడం ఆ బాధ్యతను తీసుకొని మా కుప్పం ప్రజల్ని నేను చూస్తానండి, మీరు ధైర్యంగా ఉండాలనేసి సార్కు ధైర్యం చెప్పేసి కుప్పం జనాలను వచ్చి చూడడము మాకు ఎంతో ఆశగర్మ ఎంతో ఆశిస్తున్నాము.
మేడం గారు పూర్తి టైము కుప్పం నియోజకవర్గం తీసుకుంటే కూడా మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మేడం వచ్చిన తర్వాత మహిళా శక్తి అనే ఒక దీని ద్వారా ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి సార్కు ఒక అండగా మేము ఉంటాము అనేది మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి మేడము ఇక్కడ రావడము, చాలా మందిని దత్తత తీసుకోవడము, చిన్న చిన్న విలేజెస్లో వాళ్ళంతా దత్తత తీసుకొని చాలా అభివృద్ధి పొందుతున్నారు జనాలందరూ. మేడం రావడము మాకు చాలా ఆశగా ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తారనేసి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఒక తల్లిగా కుప్పం నియోజకవర్గమును దత్తత తీసుకుంటారనే మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేడం సైకిల్ ఇచ్చినారో, జనాలకి బ్యాటరీ సైకిల్ ఇచ్చినారో, మళ్ళీ కుట్టు మిషన్ ఇచ్చినారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతోమంది లేడీస్లో దాంట్లో ఆదాయం పొందినారు. కుట్టు మిషన్ ఇచ్చినారు, తోపుడు బండిలు ఇచ్చినారు. మళ్ళీ హ్యాండిక్యాప్స్కు 3 వీలర్స్ సకరాలు పండించినారు. అన్ని మేడం చేతుల మీద అందరూ తీసుకుంటారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతోమందికి జనాలకి మేడం డబ్బులు ఇచ్చినారు. అట్లా అన్నీ చేస్తారు. కాబట్టి మాకు మేడం అంటే చాలా అభిమానం అయిపోయింది. మేడం పూర్తిగా ఇక్కడ ఉంటే కూడా మాకు చాలా హ్యాపీ. మేడం రాజకీయం రాకుండానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇంతమందికి పేద ప్రజలను ఆదుకుంటారంటే మేడం పూర్తిగా రాజకీయంలో దిగి ఎంతమందిని ఆదుకుంటారనేసి మేము ఆశిస్తున్నాము. మేడం రావడం మాకు సంతోషం. సార్ 53 రోజులు జైల్లో ఉండడం, అప్పుడు మేడం ఇంట్లో కూర్చొని మా ఇంటైనా జైలుకి పోయినారనేసి ఏడకుండా నేను ఉన్నానండి, మిమ్మల్ని కాపాడి ప్రజల దగ్గర వెళ్తాననేసి మేడం వచ్చి సార్ కోసం 3 రోజులు జైల్లో ఉన్నప్పుడు ప్రజలు ఏమైపోతారనేసి, ఏమండి మీరు ధైర్యంగా ఉండండి, నేను పోయి ప్రజల దగ్గర కలుస్తాను, మీ బాధ్యత నేను తీసుకుంటాననేసి మేడం కుప్పం రావడము మాకంతా ధైర్యం ఇచ్చి, సార్ మీరంతా భయపడుకోండి, సార్ బయట వచ్చేస్తారు, బయట వచ్చి మీకు అన్నీ మళ్ళీ చేస్తారనేసి మేడం మాకు ధైర్యం ఇచ్చినారు. ఒక ఆడబిడ్డగా బయట వచ్చి అంత ధైర్యం చెప్పినప్పుడు మేము కూడా ఒక మహిళగా మేము అంత సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మూలలో కూర్చొని ఏడకుండా మనం ధైర్యంగా ఉండాలనేసి మేడం మాకు నేర్పించింది, మేము నేర్చుకున్నాం. నిజాం గర్వాల ప్రోగ్రాంతో మేడం స్టార్ట్ అయినారు. ఆ నిజమే ఇప్పుడు గెలిచింది. ఇప్పుడు సార్ సీఎంగా కూర్చున్నారు అనేది మేము సంతోషిస్తాం. అందరికీ నమస్కారము. నా పేరు ప్రతాప్ సింహ. నేను కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డులో బూత్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి కుప్పంలో అనేక కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక విధానాలైనటువంటి పేదలకి వాళ్ళు బతుకు జీవనానికి కావలసినటువంటి తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు మరియు స్కిల్ డెవలప్మెంట్ వాళ్లకు అవన్నీ నేర్పిస్తూ ఉన్నారు. కుప్పంలో ప్రతి విలేజ్ను తిరుగుతూ ఉన్నారు. ఏ విలేజ్ల్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుర్చీలు వేసి ఇది ప్రజల సౌకర్యం కోసము ప్రతి విలేజ్లోనూ సిమెంట్ కుర్చీలు వేసిందిను అవి కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఇంకోటేమరా అంటే ఇక్కడ కుప్పంలో ప్రజలు ముఖ్యంగా మహిళల పైన దృష్టి పెట్టారు. మహిళలు మగవాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా వ్యాపారాలు కానీ ఇంకొక ఉద్యోగాలు కానీ ఇవన్నీ చేయాలని మహిళలకు బాగా ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఏమంటే ఈ ఇల్లాలను చూసి ఇల్లుని చూడు ఉంటారు. ఆ విధంగా ఇంట్లో ఆడవాళ్లకు మంచి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ముందుకు పోయే విధంగా అంతా కూడా ఆమె మాట్లాడే విధానం ఉంటుంది. అలాగే ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. కొన్ని ఇక్కడ పైపాళ్యం అనే గ్రామాన్ని దత్తతకు తీసుకున్నారు. అక్కడ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆ ఊరికి ఏమేమి కావాలనో అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. కుప్పంలో ఆమె ఏమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం చేత కుప్పంలో అప్పుడు ఈవిడ్ని ఇక్కడ కుప్పం పంపించి ఇక్కడ ఉండేటువంటి ఫ్యాక్టరీలు కానీ ఆవిడ ద్వారా ఒక 2-3 ఫ్యాక్టరీలు కూడా వస్తూ ఉన్నాయి. మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఆవిడ కుప్పం మొట్టమొదటిసారిగా కుప్పం అడుగుపెట్టడం ఎలాగైతే చంద్రబాబు గవర్నమెంటు 5 ఏళ్ల పాటు అరాచకాలు సృష్టించి ఆఖరి సమయంలో చంద్రబాబు నాయుడు గారిని
జైల్లో పెట్టించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇంత పెద్ద ఆయన్నే జైల్లో పెట్టినారు అనేసి ప్రజల్లో ఒక నీరసించి సన్నగిల్లుతూ ఉంటే అప్పుడు అతని సతీమణైనటువంటి నారా భువనేశ్వరి గారు ప్రజలకు ఒక ధైర్యము ప్రోత్సాహాన్నిచ్చేకి నిజం గెలవాలి అనేటువంటి ప్రోగ్రామును పెట్టుకొని మొట్టమొదటిసారిగా కుప్పంలోనే ప్రారంభించారు. కుప్పం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపి నేనున్నాను అని చెప్పి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి మహిళలకు ధైర్యాన్ని ఇచ్చి అతన్ని మళ్ళీ తిరగా ముఖ్యమంత్రిని చేసేకి చాలా ప్రోత్సాహం చేశారు. ప్రతి ఇంట్లోనూ అక్కడ ఆయన కోసము చాలామంది చంద్రబాబుని జైల్లో పెట్టినారంటనే హార్ట్ అటాక్తో చనిపోతే వారి కుటుంబాలంతా కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి ప్రజలకంతా ధైర్యాన్ని చెప్పి కుప్పంలో ఉండేటువంటి ప్రజలకు కూడా ధైర్యాన్ని ఇచ్చి ఇక్కడ అనేక సంక్షేమ ప్రోత్సాహం ఇచ్చారు. ఎస్ కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కన్నా కూడా కుప్పం నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతుంది. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి భాగస్వామి అవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత 8 నెలల కాలంలో దాదాపు 4 పర్యాయాలు కుప్పంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడమే కాకుండా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం భువనేశ్వరి ఇన్వాల్వ్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ఉంది నారా భువనేశ్వరి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నంత తరుణంలో కుప్పం నియోజకవర్గానికి భవిష్యత్తు నాయకురాలుగా నారా భువనేశ్వరి నిలుస్తుందని చెప్పి కుప్పం ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే అభివృద్ధి కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి ఇన్వాల్వ్ అయ్యి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే కాక నియోజకవర్గ ప్రజలకు తానున్నానంటూ భరోసా కల్పిస్తూ భవిష్యత్తులో తాను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి పదే ప్రస్తావించడం కుప్పం నియోజకవర్గ ప్రజల్లో కొత్త రకమైన ఆశాభావం వ్యక్తమవుతూ ఉంది. కుప్పం నియోజకవర్గానికి భవిష్యత్తు నాయకురాలుగా నారా భువనేశ్వరి నిలవడం అక్కడి ప్రజల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇది రాజకీయ వాతావరణం సంతరించుకోవడమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశమైన సంఘటనలు సర్వత్రా చోటు చేసుకుంటూ ఉంది. ఇలాంటి కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రికి ధీటుగా నారా భువనేశ్వరి నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవ్వడం భవిష్యత్తు కుప్పం నియోజకవర్గ నాయకురాలుగా నిలుస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. కుప్పంలో జరిగే కార్యక్రమాలకు అన్నిట్లోనూ భాగస్వామ్యవుతూ జాతర లాంటి ఉత్సవాల్లో సైతం పాల్గొంటూ తాము అండగా ఉన్నామని నిత్యం చాటుతున్నటువంటి భువనేశ్వరి కుప్పం ప్రజల ఆశాజ్యోతిగా నిలుస్తూ ఉంది. భవిష్యత్తులో కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చంద్రబాబు తర్వాత భువనేశ్వరే నాయకురాలుగా చలామణి అవుతూ ఉంది కుప్పం నియోజకవర్గ ప్రజల్లో. భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత కుప్పం నియోజకవర్గ నాయకురాలుగా నారా భువనేశ్వరి ప్రాతినిధ్యం వహించడం కుప్పం ప్రజలు ఆశాభావం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి చుట్టూ తిరుగుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 కుప్పం.